సో ఈ వీడియోలో మనం మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో దానికన్నా ముందు నేను కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఏంటంటే if you want to analyze the system, so analyze the system, mathematical model is important. So it is very important to analyze the system. So analyzing a system is nothing but whenever input is known to us, we must be in a position to convey or tell what is output. Okay, so analyzing system ante when input is known, we must evaluate output. Okay, so this is known as analyzing the system. సో మనం ఒక సిస్టమ్ అనలైజ్ చేయాలన్నా మనకు ఒక ఇన్పుట్ తెలిసింది. సో ఆ ఇన్పుట్ని ఏదో ఒక ఫార్ములాలో పెడితే కదా మనకు అవుట్పుట్ వచ్చేది. సో ఇన్ దిస్ వే టు అనలైజ్ ద సిస్టమ్ we should represent our system in a mathematical model in terms of input and output. Okay, so that is why mathematical models are very used. So there are three types of mathematical model most frequently used. Okay, first model వచ్చేసి differential equation model. And second one వచ్చేసి transfer function model. And third one is state space model. Okay, so మనం ఈ మూడింటిని డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు these two are mostly important. So in every exam like GATE or in BTech, only these two things are used. So space model anedi we rarely use that. So we will discuss these two things in this video. So first one vachesi differential equation model. So nenu దీనికి రూల్స్ చెప్తాను. I will tell 2 points. You just applying those 2 points, you can find the differential equation model. So inko point enter, this is in the time domain. Okay, this is a time domain mathematical model. So what is meant time domain mathematical model ante వాళ్ళకు మనకు ఇన్పుట్ ఇచ్చినా గానీ ఆ ఇన్పుట్ టైం డొమైన్లో ఉండాలి. మన అవుట్పుట్ ఈక్వేషన్ ఉంటుంది కదా, సో ఈక్వేషన్లో కూడా మనకు ఫైనల్గా టైం డొమైన్లోనే వస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ లాప్లాస్ ఆర్ సంథింగ్. సో ఇట్ ఈస్ ఏ టైం డొమైన్ మోడల్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. లెట్స్ అజ్యూమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ R and in series with L and capacitor. ఓకే, సో మనం దీనికి ఒక ఇన్పుట్ VI అప్లై చేస్తాం ఇక్కడ. ఓకే, సో యాజ్ కరెంట్ పాసెస్ ఇన్ దిస్ డైరెక్షన్, లెట్ ఇట్ బి R, L and C. సో అవుట్పుట్ అనేది ఈ కెపాసిటర్కి అవుట్పుట్ మనం తీస్తాం. ఓకే, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, వాట్ ఎవర్ mathematical model should represent, it should represent the control system in terms of input and output. So ఇక్కడ input is VI, output is V0. ఓకే, సో ఇక్కడ ఇంకా వేరియబుల్స్ ఏమున్నాయి, కరెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, VI, I అండ్ V0 ఈ 3 వేరియబుల్స్ RLCR కాన్స్టాంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐని కూడా వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ VI ఆర్ V0 సంథింగ్. ఓకే, అందులో ఓన్లీ 2 వేరియబుల్సే ఉండాలి, ఒకటి ఇన్పుట్ అండ్ అదర్ వన్ ఈస్ అవుట్పుట్. సో దిస్ ఈస్ ఫస్ట్ రూల్ ఏంటంటే వీ షుడ్ ఓన్లీ ఎలిమినేట్ ఆల్ ది ఇంటర్మీడియట్ వేరియబుల్స్. సో ఇక్కడ మన ఫైనల్ వేరియబుల్స్ ఏముండాలి, ఓన్లీ మై ఫైనల్ వేరియబుల్స్ ఆర్ ఓన్లీ VI అండ్ Vout. ఓకే, సో ఈ మధ్యలో RLCR కాన్స్టాంట్స్, సో దట్స్ ఆర్ నాట్ వేరియబుల్స్. సో ఓన్లీ I is here వేరియబుల్. సో ఇక్కడ వోల్టేజ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి I is వేరియబుల్. వీ షుడ్ ఎలిమినేట్ దాట్. ఓకే, this is my only final values. This second rule. And third rule ఏంటంటే apply the basic laws of given control system.
apply basic laws of given control system. సో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఇది ఆర్ఎల్సి సర్క్యూట్. ఓకే, సో ఇందులో మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా, ఇట్స్ అ బేసిక్ లాస్ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆర్ కరెంట్ పాసింగ్ త్రూ కెపాసిటర్, ఇండక్టర్ అండ్ రెసిస్టర్. సో ఇట్లాంటి బేసిక్ లాస్ అన్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం స్ప్రింగ్ సిస్టమ్ అనలైజ్ చేస్తే, సో వాట్ ఈస్ ఫోర్స్ కాన్స్టాంట్ అండ్ హౌ ద అప్లైడ్ ఫోర్స్ ఈస్ రిలేటెడ్ టు ది డిస్టెన్స్ మూవ్డ్. సో ఇలాంటి వాటికి స్ప్రింగ్ దట్ ఈస్ న్యూటన్స్ లాస్ అప్లై చేయాలి. ఓకే, సో దేని బేసిక్ క్లాస్ దానికి అప్లై చేసుకోవాలి ఆ కంట్రోల్ సిస్టమ్కి. ఓకే, సో ఇప్పుడు నేను దీనిలో మెష్ అనాలిసిస్ చేస్తాను ఈక్వేషన్లో. ఓకే, సో మెష్ అనాలిసిస్ చేసి, సో ఐ విల్ రైట్ మై అప్లైడ్ విఐ ఈస్ డ్రాప్డ్ అక్రాస్ రెసిస్టర్, ఐ ఈస్ కరెంట్ పాసింగ్ ఐఆర్, ప్లస్ it is stored in the form of magnetic energy in inductor, that equal to voltage across inductor equal to L into di by dt, change in current. Okay, for example, okay, next capacitor, current passing through capacitor can be expressed as C into change in voltage. Okay, or change in voltage across capacitor. So first I will write it as V out. Okay, capacitor voltage is V out. Okay, so this is my first equation. Then okay, current passing through capacitor is I equal to C into dV naught by dt. Okay, current passing through capacitor equal to capacitance into change in voltage across the capacitor divided by, so a change anedi enta time lo ayindi, that is mean by dt. Okay, this is current, and but we need V naught to substitute in the equation number 1. So దీనికి నేను ఏం చేస్తానంటే, I will integrate on both sides, integral of I equal to C into V naught. Okay, so 1 by C into integral of I dt equal to V naught. Okay, so this is my voltage across capacitor, so I need to substitute it here. Okay, so I equal to C into dV naught by dt. So VI equal to, so కెపాసిటర్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందో రెసిస్టర్లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. సో దీస్ I and this I in are both are same, so I can substitute these at this place, and at di V out I should substitute this one. Okay, so my VI equal to RC dV naught by dt. Okay, plus L into di by dt, అంటే నేను దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి వన్ టైం. సో ఇట్ బికమ్ C into d square V naught by dt square plus V out, that equal to 1 by C integral of I dt, right? సో నేను ఇంకా దీన్ని కన్వర్ట్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే మై అవుట్పుట్ షుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ VI అండ్ V out. I వాల్యూ అయితే ఎలిమినేట్ అయిపోయింది, సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ V out. ఓకే, సో ఐ కెన్ రైట్ ఇన్ దిస్ వే. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, there are no other variables other than VI and V out, or input and output తప్ప వేరే ఏం లేవు. సో ఐ విల్ రైట్ ఇట్ మోర్ క్లియర్లీ. So I will make this one to go 1 by LC downside, 1 by LC VI equal to d square V naught by dt square plus 1 by LC into V naught plus this becomes R by L into dV naught by dt, right?
Okay, so this is my mathematical model. So if you see, this is constant, this one is constant, and this one is constant. So finally my output is in terms of vi d square v naught by dt square v naught dv naught by dt. Okay, so this is my differential equation mathematical model. So ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ చూద్దాము. సో ఇట్స్ వెరీ సింపుల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్. As I told earlier, if this is my system with input x of s, so మన టైం డొమైన్లో ఉన్నదాన్ని లాప్లాస్ కన్వర్ట్ చేయాలి అండ్ అవుట్పుట్ విల్ బి ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాప్లాస్. సో ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ సిస్టమ్ ఏంటంటే y of s by x of s. ఓకే, I think you are familiar with this. If you don't know, watch my previous videos. So I will place the link in the description. So మనకి ఇక్కడ ఆల్రెడీ ఏమొచ్చింది, లైక్ ఇన్ మ్యాథమెటికల్ డిఫరెన్షియల్ మోడల్లో మనకి ఏమొచ్చిందంటే డి స్క్వేర్ వి నాట్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ డివి నాట్ బై డిటి ప్లస్ 1 బై ఎల్సి వి నాట్ ఈక్వల్ టు 1 బై ఎల్సి ఇంటూ విఐ. ఓకే, మనకి ఇది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం y of s బై x of s అంటే ఎంత, v out of s బై v in of s, that will become transfer function of the system. దాన్నే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అంటాం. అంటే ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకున్న ఎలక్ట్రికల్ సిస్టంలో అవుట్పుట్ ఈస్ టేకెన్ అక్రాస్ కెపాసిటర్ v out అండ్ ఇన్పుట్ ఈస్ vi. సో లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో అలా చేయడానికి వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇఫ్ యూ డోంట్ నో ద బేసిక్ రూల్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, you just Google చేయండి. సో వాట్ ఆర్ ద బేసిక్ లైక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సో ఇలాంటివి చూడండి. సో ఐ విల్ బి డైరెక్ట్లీ రైటింగ్. సో డి స్క్వేర్ వి నాట్ బై డిటి స్క్వేర్కి బోత్ సైడ్స్ లాప్లాస్ చేద్దాం ఇప్పుడు. సో బోత్ సైడ్ లాప్లాస్ చేస్తే సో దాట్ విల్ బి ఇండివిజువల్లీ లాప్లాస్. ఓకే, సో లాప్లాస్ ఆఫ్ డి స్క్వేర్ వి నాట్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ఇంటూ వి అవుట్ ఆఫ్ ఎస్. ఓకే, సో సిమిలర్లీ ఆర్ బై ఎల్ కాన్స్టెంట్. సో ఇది ఇక్కడ సింగిల్ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఐ విల్ రైట్ 1s ఓన్లీ ఇంటూ వి అవుట్ ఆఫ్ ఎస్. సో సింపుల్ ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డి పవర్ ఎన్ వి నాట్ బై డిటి స్క్వేర్ ఇలా ఉందనుకోండి. సో ఫస్ట్ యూ రైట్ వాట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వాట్ వీఆర్ టు విచ్ వీఆర్ డిఫరెన్షియేటింగ్. సో ఇక్కడ వి నాట్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం. సో రైట్ దట్ యాస్ వి నాట్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ పవర్ ఎన్ ఎంత ఉంది చూడండి, జస్ట్ రైట్ ఎస్ పవర్ ఎన్. సో ఇక్కడ సింగిల్ డిఫరెన్షియల్ కాబట్టి ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఎన్ యాస్ 1. ఇక్కడ డబుల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఎన్ యాస్ 2. ఓకే, ఎస్ ఇంటూ వి నాట్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 బై ఎల్సి. సో వి నాట్ ఈస్ వి నాట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 బై ఎల్సి. విఐ ఉంది కాబట్టి లాప్లాస్ ఆఫ్ విఐ ఈస్ విఐ ఆఫ్ ఎస్. ఓకే, సో ఇప్పుడు ఈ అన్నిట్లోకి వెళ్ళి వి అవుట్ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే వాట్ ఐ గెట్, వి అవుట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ ఎస్ ప్లస్ 1 బై ఎల్సి, దట్ ఈక్వల్ టు 1 బై ఎల్సి ఇంటూ విఐ ఆఫ్ ఎస్. ఓకే, సో ఇప్పుడు ఈ విఐ ఆఫ్ ఎస్ని కిందికి తీసుకొచ్చాం అనుకోండి. సో వీ గెట్ వి అవుట్ ఆఫ్ s by vi of s equal to 1 by LC by s square plus r by l into s plus 1 by LC. Okay, so this is the transfer function model. ఫైన్. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఇన్పుట్ ఇచ్చారు సంథింగ్, సో ఇక్కడ నేను రిప్లేస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా విఐ ఆఫ్ ఎస్ సిస్టమ్ అండ్ వి అవుట్ ఆఫ్ ఎస్ ఈస్ మై అవుట్పుట్. సో
సో సింపుల్గా దీని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి ఇప్పుడు 1/LC బై S² ప్లస్ R/LS ప్లస్ 1/LC. సో సింపుల్గా ఇఫ్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ మై అవుట్పుట్, I need to find the Laplace of input. That's it. ఎందుకంటే we know the formula, transfer function equal to output by input. సో దాన్ని ఇటు పంపిస్తే we get x of s. సో సింపుల్గా మనకు అవుట్పుట్ ఎంతో కావాలంటే మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంతో తెలుసు ఇక్కడ. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఈ ఎక్స్ ఆఫ్ ఎస్ ఏంటి, మనకు వాళ్ళు ఆబ్వియస్గా ఎక్స్ ఆఫ్ టీ టైం డొమైన్లో ఇస్తారు. సో ఆ టైం డొమైన్కి మనం లాప్లాస్ అప్లై చేస్తే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్, రైట్. సో ఈ రెండు వాల్యూస్ వచ్చాయి అండ్ వీ విల్ గెట్ వై ఆఫ్ ఎస్. ఒక పర్టికులర్ ఒక ఎస్ డొమైన్ ఈక్వేషన్ వస్తుంది. సో దానికి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వీ విల్ గెట్ ది ఎగ్జాక్ట్ ఈక్వేషన్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎక్స్పోనెంట్స్ సంథింగ్ లైక్ దాట్. మళ్ళీ టైం డొమైన్లోకి తీసుకురావచ్చు మనం దాన్ని అవుట్పుట్ని. సో మనకి ఇన్పుట్ దీనికి మనం ఇప్పుడు ఇన్వర్స్ అప్లై చేసినాం అనుకోండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఇక్కడ వై ఆఫ్ ఎస్ వచ్చింది కదా. సో ఇన్వర్స్లో ఏమొస్తుంది అంటే ఇక్కడ వై ఆఫ్ టీ వస్తుంది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ ఎంతో వచ్చింది. మనకి ఇన్పుట్ ఇచ్చారు ఎక్స్ ఆఫ్ టీ, మనకు కావాల్సిన అవుట్పుట్ వై ఆఫ్ టీ మనం ఫైండ్ చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్. సో ఇంకొక మోడల్ ఉంది, దట్ ఈస్ స్టేట్ స్పేస్ మోడల్. సో అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ definitely I will do the video regarding this at last of our playlist. Okay, thank you.